దిగా అతను ఎందుకు తోసేశావు? ఒక పిల్లాడికి తల్లి వయ్యుండి బరి తెగించి ఏంటి ఆటలు పాటలు? నువ్వు ఓ పిల్లాడి తండ్రి వయ్యుండి పరాయి ఆడదాంతో డాన్స్ చేయలేదా? ఏంటి? అవును, దొంగచాటుగా నువ్వు పార్క్ లో ఆడితే దొరసల్లా నేను పబ్ లో ఆడాను. అదే అది నువ్వు నీతి తప్పావు. తప్పడం అంటే అదేంటి? నాటకాలొద్దు. నీకు నచ్చింది నువ్వు చేసావు, అది చూసి నాకు నచ్చింది నేను చేశాను. ఇక మన ఇద్దరి మధ్య బ్యాలెన్స్ ఉన్నది ఒక్కటే. ఏంటది? డైవోర్స్. కూర్చో. పర్లేదు, కూర్చో. ఏంటి డల్గా ఉన్నావు? ఫుల్గా దెబ్బైపోయాను. క్లీన్ బౌల్డ్. నువ్వా? ఆశ్చర్యంగా ఉందే. అబద్ధాన్ని నిజాన్ని సరిగ్గా బ్యాలెన్స్ చేసే అవతార పురుషుడివి. నీకు కూడా ప్రాబ్లమ్స్ ఉంటాయా? రై, మా ఆవిడ క్లబ్లో డాన్స్ వేసిందిరా. నువ్వు పార్కులో పాటలు పాడావుగా. నా కోసమా? నీకోసమేగా. ఈ అమ్మాయి ఇక్కడుందేంటి? ఏంటి అర్థం కాలేదా? ఒక అబద్ధం ఎక్కడికి లాగుతుంది అంటే నా పెళ్లి దాకా వెళ్ళి ఆగుతుందన్నావు. ఇప్పుడు మీ ఇద్దరు కాపురాలు పెటాకులు అయ్యేదాకా వెళ్ళింది. దేంతో అయినా ఆడుకోవచ్చు, కానీ అబద్ధంతో ఆడుకుంటే అది ఎక్కడికి తీసుకెళ్తుందో మనకే తెలియదు. ఇదిగో ఇలాగే. దీనంతటి కారణం నేనే. కాదులేరా, అందరం చాలా సింపుల్గా అయిపోతుంది అనుకున్నాను. ఇంత కాంప్లికేట్ అవుతుంది అనుకోలేదు. నువ్వు ఊరుకో సిరి, నీకేం అన్యాయం జరగదు. నేను వెళ్ళి ప్రేమతో మాట్లాడతాను. ఎవరు చెప్పినా వినడు. పైగా లావణ్య కూడా ఇది నిజమని నమ్ముతోంది. నా ప్రేమ కోసం స్టార్ట్ అయిన ఈ ప్రాబ్లం నేనే సాల్వ్ చేయాలి. అందరం ఒక చోట కలిస్తే గానీ అనుమానాలు క్లియర్ అవ్వు. మీ ఇంటికే, మీ ఆవిడతో కూడా మాట్లాడాలి కదా. హలో, నేను రాఘవని. ఆయన లేరు. ఇక్కడే ఉన్నాడు. మిమ్మల్ని ఒకసారి కలవాలనుకుంటున్నాడు. కోర్టులో కలవమని చెప్పండి, వచ్చి విడాకులు తీసుకోమనండి. ఆయన ఫోన్లో చెప్పమంది అదే. మరో గంటలో మీ ఇంటి ముందు మొబైల్ కోర్టు చాగుతుంది. మొబైల్ కోర్టా? మొబైల్ కోర్టే బస్సులో ఉంటుంది. అందులో మీరు ఎక్కితే అరగంటలో విడాకులు రెడీ. ఏం మాట్లాడుతున్నావురా? ప్రజల ముందుకే న్యాయం రావాలని కోరుతూ కోర్టు వారు కొత్త పద్ధతిలో ఎక్కువ కాలం వెయిట్ చేయాల్సిన అవసరం లేకుండా మొబైల్ కోర్టు ద్వారా విడాకులు ఇప్పించేస్తారు. ఆయనకి నా అంత తొందరగా ఉంది, నేను రెడీ. ఏరా, నీ పెళ్లి చేయడానికి నేను ఇంత కష్టపడుతుంటే మమ్మల్ని విడదీసి మాకు విడాకులు ఇప్పిస్తావా? ఇప్పటి వరకు నువ్వు చెప్పింది విన్నాను కదా, ఈ ఒక్కసారి నేను చెప్పేది విను. హలో. హలో లావణ్య. హాయ్. నేను మాయ విడాకులు తీసుకోబోతున్నాను. వెంటనే ఆ పని చెయ్యి. నీకు విషయం తెలుసా? నీ భార్య నా ఫ్రెండ్ ప్రేమ్ని కూడా పెళ్లి చేసుకుని వదిలేసింది. ఇప్పుడే తెలిసింది. అందుకే అర్జెంటుగా విడాకులు కావాలని రిక్వెస్ట్ చేస్తే స్పెషల్ కేసుగా కోర్టు వారు టేకప్ చేసి మొబైల్ కోర్టు పంపిస్తున్నారు. అరగంటలో అక్కడే డిసిషన్ అయిపోతుంది. వెరీ గుడ్. కాకపోతే నువ్వు ప్రేమ సాక్షులుగా రావాలి. తప్పకుండా. నేను ప్రేమ్కి ఫోన్ చేసి మా ఇంటికి రమ్మంటాను. మేము మొబైల్ బస్సులో వచ్చి మిమ్మల్ని పికప్ చేసుకుంటాం. అలాగే, బాయ్. ఒరేయ్, నువ్వేం చేస్తున్నావు నాకేం అర్థం కావట్లేదు. చెప్తా. రేయ్, ముందు నువ్వు వెళ్ళి మొబైల్ బస్ని అరగంటకి అరేంజ్ చేయి. తొందరగా. అలాగే. హలో హలో మైక్ టెస్టింగ్. మొబైల్ కోచ్ సుందరి గారు ఒకటోసారి, సుందరి గారు రెండోసారి, సుందరి గారు మూడోసారి. హాజర్ హోయ్. ఇల్లు పిల్లాడు జాగ్రత్త. అరగంటలో విడాకులు ఇచ్చేసి వస్తాను. అరగంటలో వంట చేసి వస్తానన్నంత ఈజీగా చెప్తోంది. నువ్వు కొంచెంసేపు ఉండు.
పోనీరా. అలాగే. లాయర్ జడ్జి ఎక్కడా? దారిలో ఎక్కుతారు. హలో, మొబైల్ కోర్ట్ లావణ్య ప్రేమ్ ఒకటోసారి, రెండోసారి, మూడోసారి హాజరు హై. అలీ పోనీరా. లాయర్ జడ్జి వీళ్ళేనా? ఇక్కడ ఎవరికి వాళ్ళే లాయర్లు, ఎవరికి వాళ్ళే దోషులు, ఎవరికి వాళ్ళే జడ్జిలు. అంటే ఇది అందరూ కలిసి తీర్చుకోవాల్సిన సమస్య. ఏంటి? ఒక అబద్ధం అందరి జీవితాలతో ఆడుకుంటుంది. అందుకే అసలు నిజాలు అందరికీ తెలియాలి. అవును సుందరి, అసలు ఏం మీరేం చెప్పక్కర్లేదు. బస్ ఆపండి. బస్ ఆగదు. బస్ ఆపండి. ఆగదని చెప్పండి. బస్ ఆపండి. లేపదురా. అలాగే. ఆపండి. ఆపకపోతే దూకుతాను. సరే ఆపు. కిందకెళ్ళి డోర్ లాక్ చేయి. అలాగే. అందరుగా సుందరి అర్థం చేసుకో. మర్యాదగా అడ్డు తప్పుకోండి. నేను చెప్పేదేనండి. సుందరి ఏమండి సుందరి నేను చెప్పేదేనండి. నేనేం పెట్టను. అందుకే ఒక్క నిమిషం వదలండి. అదే ఒక బాగుంటే ఆగండి. Open the door. సుందరి Please. సుందరి అసలు చెప్పేది వినపండి మీరేంటి. విను సుందరి. నాతో మాట్లాడొద్దు. ఏమండి? మేము ఏం Open the చెప్తాం door. విను. సుందరి ప్లీజ్. చూడలేదంటున్నాడు, వదిలేయండి. ఆగిపో, లేకపోతే ఫైర్ చేయాల్సి వస్తుంది. పబ్లిక్ లేకుండా ఎక్కడికి వెళ్తున్నారు? ఓ ఐఎమ్ సారీ పబ్లిక్, సమయానికి వచ్చాం. థ్యాంక్ యూ, కూర్చో. వాడు ఎందుకు అలా పరిగెడుతున్నాడు? బెజవాడలో ఉద్యోగం వచ్చిందంట. దానికి పరిగెత్తుకెళ్ళాలా? కాదు, మర్డరర్ దొరికే వరకు ఎక్కడికి వెళ్ళడానికి వీల్లేదని వార్నింగ్ ఇచ్చాను. దాంతో వాడు పరిగెడుతున్నాడా? అవును, వాడిని నమ్ముకొని అనేక చోట్ల అప్పులు చేసి మరి వాడి కోరికలు తీర్చాను. అందుకని కాల్చి పారేస్తాను. ప్రయోజనం? మర్డర్ చేసింది వాడేనని, పారిపోతుంటే ఎన్కౌంటర్ చేశానని చెప్తాను. ఇంతకాలానికి నీ బ్రెయిన్ బాగా పనిచేస్తుంది. థ్యాంక్ యూ. కాల్ చెయ్యి, దాంతో కేసు క్లోజ్ అయిపోద్ది. నేను ఇంకో డ్యూటీకి షిఫ్ట్ అయిపోవాలి. పబ్లిక్ సపోర్ట్ ఉంటే నాకు ఇంకేం కావాలి? మర్యాదగా door తీయండి. చెప్పేది విను, తీస్తాను. మీరు నాతో మాట్లాడొద్దు. Open the door. రేయ్, వాడు బస్సుకి పారిపోతాడు. కమాన్ వదలండి. వదలండి. చెప్పకుండా బస్ స్టార్ట్ చేసాడు రా. జీవితంలో అన్ని మనం అనుకున్నట్టే జరగవు. అప్పుడప్పుడు అనుకోకుండా ఎలా కూడా జరుగుతుంటాయి. అర్థం చేసుకోవాలి. ఏంటి అర్థం చేసుకునేది? అంత కొన్ని కాల్చు. ముక్కోటి దేవతలారా, కాల్చాలంటే కళ్ళు తెరవాలి. కళ్ళు మూసుకున్నావేంటి? 25 ఏళ్ళ సారి చూసుకో. గన్ను కాల్చడం ఇదే మొదటిసారి. కాన్ఫిడెంట్ గా కాల్చు. ఇలా తోతాడు ఏంట్రా? వీడికి డ్రైవింగ్ రాదనుకుంటా. ఏడేళ్లు నాతో కలిసి కాపురం చేసావు. 7 సెకండ్లు నేను చెప్పేది వినవే. ఏంటి వినేది? ఏమండి, డ్రైవింగ్ చేసేవాడు ఎవడో డేంజర్ ఫీల్ ఉన్నాడు. ముందు బస్ ఆపమని చెప్పండి. ఇక్కడ తేలవలసిన పాయింట్ అంతకంటే డేంజర్. ఈ పాయింట్ తేలే వరకు బస్సు ఆగదు. బస్సు నడిపేది ఎవడరా నీ అయ్యా? ఆపరే. బస్సు ఆపమని చెప్పండి, చచ్చిపోతున్నా ఇక్కడ. ఫస్ట్ చావు. నాకు పెళ్ళైందని అబద్ధం చెప్పడం వల్ల కదరా ఇన్ని కష్టాలు చెప్పండి. ఏంటి మీకు పెళ్ళవడం అబద్ధమా? పచ్చి అబద్ధం. అదేమో నువ్వు నిజమని నమ్మావు. నమ్మిన దాన్ని ఊరుకోకుండా వాడి పిల్లని చూస్తాను చెప్పేసి పట్టుబట్టావు. అయ్యా, వాడు నాకు పట్టు పట్టు. కరెక్ట్ గా కాల్చవే. కళ్ళు నెత్తికెక్కా? రేయ్, ఎవరిని షూట్ చేస్తారా? ఎవరిని కూర్చోగచ్చు నీ అబ్బా. కళ్ళు నెత్తికెక్కి వీడి కోసం సిరి చేత అబద్ధ పెళ్ళంగా యాక్ట్ చేయించాను. మహాతల్లి, అక్కడితో ఆగావా? ఆ అబద్ధాన్ని కూడా నమ్మావు. దాంతో ఈ చెత్తవద నోరు జారి సుబ్బారావుతో సిరికి అఫైర్ ఉందని ఇంకో అబద్ధం తెచ్చాడు. ఆ ఎఫ్ఐఆర్ కాస్త మిస్ఫైర్ అయింది. ఎన్నిసార్లు మిస్ఫైర్ చేస్తావు? అబ్బా, మళ్ళీ మిస్ చేశాను. నేను మిస్టేక్ చేసి వీడిని సుబ్బారావు చేశాను. అంతటితో నేను ఊరుకున్నానా? రెచ్చిపోయి పార్క్ లో డాన్స్ చేశాను. అది చూసి నువ్వు మరీ రెచ్చిపోయావు. ఎవరా నీ అబ్బా? నువ్వెవడా? బస్ ఆపరా బాబు, చచ్చిపోతారా ఇక్కడ. ఆపితే నేను సత్తారా? మన ఇద్దరిని కలపడానికి ఆడిన అబద్ధం వీళ్ళిద్దరి జంటలు విడదీసేదాకా వెళ్ళింది.
ఎంత పొరపాటు జరిగింది. మిమ్మల్ని అనుమానించి అపార్థం చేసుకున్నాను. అందుకే భార్యాభర్తల మధ్యన గొడవైనప్పుడు అప్పటికప్పుడు కూర్చొని సెటిల్మెంట్ చేసుకోవడం మంచిది. భార్యాభర్తల మధ్యనే కాదు, లవర్స్ మధ్య కూడా ఓపెన్ డిస్కషన్ పెట్టుకోవడం మంచిది. బయట పడకూడదు. ఈసారి పడనివ్వను. ఏం జరుగుతుంది? పోలీస్ చేజింగ్. అబద్ధం ఆడవాళ్ళు వెతికి మరీ పట్టుకుని కాలుస్తున్నారు. వాళ్ళు కాల్చేదాకా మనం ఆగడం ఎందుకు? మనమే నిజాలు ఒప్పేసుకుని ఎవరికి వాళ్ళు బతికి బయటపడడం మంచిది. ఐఎమ్ సారీ. సారీ శ్రీ, నేను పార్కులలో చూసేసరికి ఆలోచన నచ్చి ఆవేశపడ్డాను. లేదండి, మీరే కాదు, ఏ మగాడైనా అలా చూస్తే ఇలాగే అనుకుంటాడు. తప్పు నాది. తప్పు ఎవరిది కాదు. ఇది అబద్ధానికి ఉన్న పవర్. అది అణుబాంబు కంటే పవర్ఫుల్. అది అణుబాంబు ఆట బాంబు తయారు తెలుసుకోవచ్చు. బస్ ఆపండి. ఎందుకు ఆపారో చెప్పు. అది కాలుతుందిరా, అది పేలుతుందిరా. ప్రొఫెషనల్ లాగా భలే కాల్చేవే. నేను చేయాల్సిన పని నువ్వు చేసేవేంట్రా? మీరు చేయాల్సిన ఇంకో పని కూడా నేనే చేస్తా. ఏంటది? యు ఆర్ అండర్ అరెస్ట్. లోపల బయట ప్రాబ్లం సాల్వ్ దిగా బతికే ఉన్నావే. మమ్మీ, ప్రపంచంలో ప్రమాదకరమైన ఆట ఇది. ఏ కార్ రేస్, బి బుల్ ఫైట్, సి కత్తి యుద్ధం, డి ముష్టి యుద్ధం. అన్నిటికన్నా ప్రమాదకరమైన ఆట అబద్ధం. పక్కకు నెట్టాయి చల్ చక్క చక్క చిన్నుల తొక్కాయి మెరుపుని చెప్పున పెట్టాయి చల్ చిలిపిగా అక్కున చుట్టాయి. I wanna sing and rock and roll and move and groove in a new way. I wanna go on a high with love and play this game in a new way. Jam jam నిసకిని కసకిని తెలివిగా ముడిపెట్టు. Zing bang అసలు తడముట్టు కొసరుకు ఎలపెట్టు. Say 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 సరదాగా. Oh say 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 సరదాగా. Say 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 సరదాగా. Oh say 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 సరదాగా.